దత్తేక నిరంజన ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః. స్త్రీల లోపల గొప్పది ఏ శక్తులు కావు. స్త్రీల లోపల గొప్పది మోక్షలక్ష్మి. అంటే మోక్షలక్ష్మి అంటే ఏంది? ప్రకృతిలోకి వెళ్ళి తీసి పరమాత్మలా కలిపేది అనమాట. ప్రకృతిలోకి వెళ్ళి తీసి పరమాత్మను కలిపేటటువంటిది మోక్షలక్ష్మి అన్నాడు. మన కోరికలన్నీ కూడా ఆఖరికి ఏమన్నాడు? భగవద్గీతలో అన్ని కోట్ల అందులో ఎన్నో శాస్త్రాలు చెప్పి ఆఖరికి ఏం చెప్పిండు? 18వ అధ్యాయంలో మోక్ష సన్యాసం అని. ఒక అధ్యాయం నుండి మోక్షం సాధించింది, మోక్షం 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 అనుకుంటా సాధన చేసుకుంటూ పోయి లాస్ట్కు పరమాత్ముడు దానికి మోక్ష సన్యాసం అని పేరు పెట్టే. మోక్ష సన్యాసం అంటే కూడా ఈ మోక్షం అనే కోరిక కూడా నీకు ఒకప్పుడు ఏదో ఒక రకమైన నీకు ఇబ్బంది చేస్తుంది అని అర్థం అన్నా. నాకు మోక్షం దొరకలేదు. మోక్షం అంటే ఆయనకి అర్థమే కాదా? మోక్షం ఎట్లా దొరుకుతుంది? ఎట్లా ఉంటుంది మోక్షం అనేది? నీవు లేకుండా పోతే మోక్షం. నీవు మోక్షం కావాలనేవాడు లేకుండా పోతేనే మోక్షం. మోక్షం కావాలనేవాడు అంటే కూడా వాడు కూడా ఒక వ్యక్తే. ఆ వ్యక్తి కూడా పోవాలి కదా. అందుకే దాన్ని లాస్ట్కు తీసుకుపోయి ఏం చేసిండు? భగవద్గీత లేని వస్తువే లేదు, అన్నిటికీ సమాధానం ఉంది. ఈశ్వరూపం ఎందుకు చూపించిండు? జనంకి ఈశ్వరూపం అర్జునుడికి చూపించండు కదా, ఎవరికి చెప్పలేదు. అర్జునుడు జనంకి చూపించండు కదా. అర్జునుడి కోసం కృష్ణ పరమాత్మ చెప్తే అర్జునుడు జనంకి అందరికీ ఉపయోగించే. ఎందుకంటే కలియుగం వస్తుంది. ఈ కలియుగంలో కొత్త కొత్త దేవతలు వస్తారు, కొత్త కొత్త దేవుళ్ళు వస్తారు, కొత్త కొత్త మతాలు వస్తాయి, విచిత్రమైన మతాలు. దానికి ధర్మం అనేది ఏమి ఉండలేదు. కలియుగంలో పుట్టిన మతాలకు ధర్మం అనేది లేకుంటుంది. వాడు గొప్పగా కావాలి అంతే. అది ఎవడైతే దాన్ని పట్టుకున్నాడో దాని వల్ల గొప్పగా కావాలి, గొప్పోడు కావాలి, రాజు కావాలి, రాజభోగాలు అనుమతించాలి, దానివల్ల రాజభోగాలు అనుమతించాలి. కానీ ఆ మతాన్ని పట్టుకొని రాజభోగాలు అనుమతిస్తుంటారు. చేయరాని పనులు అన్నీ చేస్తారు ఆ మతం ద్వారా. ఆ మతాల ద్వారా చేయరాని పనులు అన్నీ చేస్తారు, అన్ని దోషాలు చేస్తారు. చేసి వాడు అనుమతించడానికి ఆ మతం పెట్టుకుంటాడు అనమాట. ఆ మతము వాడు మోక్షం కోసం కాదు, వాడు లోకంలో సుఖపడటానికి ఆ యొక్క మతాన్ని ఉత్పత్తి చేసుకుంటాడు. కాబట్టి అది ఉండేది కాదు. పాలు ఉంటాయేమో కానీ పాల నురుగు ఉండేది కాదు, జరసేపట్టి దారిపోతాయి. అలాగని ఈ యొక్క కలియుగంలో పుట్టిన మతాలన్నీ కూడా అవి ఎప్పుడైనా ఒక పరి నాశనం అయిపోతూ ఉంటలేవు. ఎందుకు నాశనం అవుతుంది? దానిలో నిజం లేదు, అందులో నిజమోస్తం లేదు. నురుగులో పాలు లేవు కాబట్టి నురుగు ఆరిపోతుంది. అది ఎవరికైనా చెప్పే అవసరమే లేదు. అలాగనే ఈ యొక్క కలియుగంలో పుట్టిన మతాలన్నీ కూడా ఏ మతం ఉండదు. ఎందుకు ఉండదంటే అందులో నిజం లేదు. కాబట్టి లోకంలో మానవుడు వాడు ప్రకృతి సుఖం కోసం, ప్రకృతి రాజ్యాల కోసం, ప్రకృతి ధనం కోసం, ప్రకృతి రూపం కోసం, ప్రకృతి వస్తువుల కోసం గొప్ప చేసుకున్నాడు. కాబట్టి అది వాళ్ళకు సాధిస్తే కొన్నాళ్ళు అయినాక ఎట్లా పోతుందో అది ఎవరికి తెలియదు. ఏమైపోతుందో కూడా తెలియదు ఎవరికి. ఎవరు ఏం చేశారు అనేది కూడా తెలియదు. అది ఎందుకంటే నిజమైన దైవము ఏకో నారాయణ. నిజమైన దైవము అది ఏం నిర్ణయిస్తాడో ఆ నిర్ణయంలో వెళ్ళిపోతుంది. అది ఎవరు ఏం చేయకుండా కాల నిర్ణయంలో భస్మం అయిపోతాయి. ఈ అడ్డం దొడ్డం వస్తువులన్నీ కూడా కాల నిర్ణయంలో భస్మం అయిపోతాయి. కాలం అంటే మామూలు కాదు, భయంకరమైనది. కాలం అంటే భయంకరమైన శక్తి, దానికి ఎదురే లేదు, ఎవ్వరు ఎదురు పడతలేరు. రామనాసురుని కాలం వచ్చింది, వాడు ఇష్టం వచ్చినట్లు చేసిండు. రోజు 1 కోటి లింగాలకు పూజ చేసిండు. రోజు 1 కోటి లింగాలు. 1 కోటి లింగాలకు పూజ చేసినాకనే భోజనం చేయాలి. స్నానం చేసి 1 కోటి లింగాలకు పూజ చేసినాకనే భోజనం చేయాలి. అంత భక్తుడు అన్నమాట శివునికి. ఒక్క
అర నిమిషం కూడా శివుని మరిచి ఉండేవాడు కాదు. అర నిమిషం కూడా బొట్టు మరిచి ఉండేవాడు కాదు. అర నిమిషాన్ని కూడా శివుని మరిచి ఉండేవాడు కాదు. అంత గొప్ప భక్తుడు. కానీ ఆ దుర్దేశ ఎక్కడ పోయిందో, ఎక్కడ తీసుకుపోయిందో, కోడి లింగాలు చేసిన పుణ్యం ఎక్కడ పోయానో, ఆ దుర్దేశం ఎక్కడ పోయానో, ఆ దురుద్దేశం ఎక్కడ పోయానో, అది ఏ కాలంకి ఎక్కడికి తీసుకుపోయానో, ఆఖరికి సత్యకాలంకు కోతల చేతులు చచ్చిపోయాను. మానవులు కూడా కాదు, కోతల చేతులు భంగపడిపోయాయి. వాని శక్తి అంతా కోతుల చేత భంగపడిపోయాయి. వానర చేతులు భంగపడిపోయి ఏమి పనికి రాకుండా పోయాయి. చూస్తారు కదా, కాల నిర్ణయం అంటే అదే. కాల నిర్ణయం అంటే ఎలాగ పుడతాడో, ఎలాగ చేస్తాడో, ఎలాగ చంపేస్తాడో, ఎక్కడ దక్కని చేస్తాడో, ఆ శక్తులన్నీ ఆ కాలంకి ఆ యొక్క ఓడు సంప్రదాయం శక్తులు, ఓడు తపస్సు శక్తులు, వాడు చేసిన రాక్షసులు 66 కోట్ల రాక్షసులు శక్తులు, ఇవన్నీ ఆ టైంకు ఎక్కడ పోయానో రామణ యుద్ధంలో అంతా భస్మం అయిపోయాయి. భస్మం అయిపోయాయి. రావణ యుద్ధంలో దిక్కులేని పచ్చిగా చచ్చిపోయాయి రావణాసురుడు. ఎందుకు అలాగ చచ్చిపోయాడు? చేసిన పని అంతా దిక్కులేని పని, ఎవరికి సుఖం ఇచ్చేది కాదు. వాని సుఖంకే అదంతా సమకూర్చుకున్నాడు. వాని సుఖంకే, వాడు సుఖపడాలి అనే సుఖానికే అంతమంది రాక్షసులని, ఆ ఒక బంగారు సువర్ణమైన ఒక పట్నం శ్రీలంక, ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. అన్నీ బంగారం గాలిపాయ, పట్నం గాలిపాయ. మరి అందరు ఆయన యొక్క సమకూర్చుకున్న శక్తులన్నీ చచ్చిపోయాయి. రాక్షసులందరూ పోయి, రాక్షసులు ఒక్కరు కూడా బతకలేదు. మరి తుదాకు ఎవ్వరు మిగలలేదు. విభీషణుడు మిగిలిండు, విభీషణ కుటుంబం మిగిలింది, ఎవరు మిగలలేదు. దుర్గతి అలాగ వస్తుంది, ఎవరిని ఇడిచేది లేదు. దుర్గతి వాడు పాతాళ లోకం పోయినా కూడా ఇడవదు దుర్గతి, అక్కడ పోయి సంహారం చేస్తుంది. ఈ లోకం కాదు, ఈ లోకంలో మనల్ని సంహరించేవాడు ఉన్నాడు, మనకన్నా మనగాడు ఉన్నాడు అని దెంకొని పోయి దుర్గతి పాతాళ లోకంలో దాగిన ఇడవదాగ దుర్గతి, అక్కడ పోయి చంపేస్తుంది. అంటే మనం కళ్ళతోనే చూసింది శర్ధభుషాన్ని చూసింది. శర్ధభుషాన్ని పాతాళ లోకం అంటే సముద్రంలో ఒక అండర్ గ్రౌండ్ చేసుకొని అక్కడ కూడా జీవించే, అది దిక్కు లేకపోయా. ఆయన శక్తులన్నీ, వాళ్ళ మెంటలీ శక్తి అంతా కూడా, వాళ్ళ మతాస్తులను కూడా ఆయనను ఎవరు రక్షించుకోలేదు. ఆఖరికి యానో ఒకతోన పెట్టగుంటలకు కొంచెం ఒక గుంట తోడుకొని ఆ గుంటలో జీవించిండు, అది కూడా దిక్కు లేకపోయా. లాస్ట్కు ఉరితాడు గతి పాలైపోయాయి. చూడు, ఇడవలేదు, ఆ గతి ఇడవలేదు. అట్లా పెంట గుంతలు దాక్కుని ఇడవలేదు. గతి అంటే కర్మ, గతి. కర్మ అంటే కర్మ లోపల, కర్మ అంటే సంస్కృతం పని. ఆ పని లోపల ఈ నరం పని చేస్తుంది. లోపల నరం అయిపోతలేదు, నరం పని చేస్తుంది. అది సత్కర్మ అంటారు దాన్ని. శరీరాన్ని ఆపటానికి నరం నడుస్తుంది, జీవిని ఆపడానికి నరం నడుస్తుంది, ఈ శరీరాన్ని ఆపడానికి నరం నడుస్తుంది. ఆ నరం నడవకపోతే మనకు రక్తం ప్రచారం కాదు, ఓన్లీ ఇంకా చెమట నడవదు, ఇంకా నానా రకాలుగా ఉంటాయి. అవన్నిటి కూడా అది పని చేస్తుంది. అది ధర్మమైన పని, అది సత్కర్మ అయిపోతుంది. అది గుండె కొట్టుకునేది కూడా సత్కర్మనే, అది సత్కర్మ. గుండె అయిపోతే ప్రపంచం అయిపోయాయి, అంటే శరీరం అయిపోయాయి, అది కూడా సత్కర్మనే. ప్రపంచంలో గుళ్ళు గోపురాలు పరమాత్మని రూపాలు చేసుకొని మనము చేసుకునేదన్నీ సత్కర్మలే. అంటే అక్కడ రాయి కదా అంటారు, రాయి కదా, రాయిలో దేవుడు ఎట్లా లేడు అంటే, రాయిలో దేవుడు సంధించిండా లేడు. కాబట్టి ఎవడు ఎట్లా నమ్మితే అట్లా దేవుడు భగవంతుడు ఆధారం చేస్తూనే ఉన్నాడు. రాయిని నమ్మినోడు ఉన్నాడు, రాయినే ఇస్తాడు.
ఒక చోట ఉన్నోడు కాదు కదా పరమాత్ముడు అంటే, అన్ని చోట్ల ఉన్నోడు కాబట్టి రాయిని నమ్మితే రాయిలు ఇస్తున్నాడు, చెట్టును నమ్మితే చెట్లు ఇస్తున్నాడు, మందుని నమ్మితే మందులు ఇస్తున్నాడు, కుక్కని నమ్మితే కుక్కలకి వెళ్ళి వరం ఇస్తాడు, మనిషిని నమ్మితే మనిషికి వెళ్ళి వరం ఇస్తాడు. భగవంతుడికి ఇది అన్ని రకాలుగా భగవంతుడు అంటే ఒక రకమైన వాడు కాదు. అది ఏదో ఒక రకమైన, ఏదో ఒక గుళ్ళే ఉన్నాడు, ఏదో ఒక చెట్లో ఉన్నాడు, ఏదో ఒక మట్టిలో ఉన్నాడు, ఏదో ఒక ఉసుకలో ఉన్నాడు, ఏదో ఒక లైట్లో ఉన్నాడు, ఏదో ఒక సూర్యుల్లో ఉన్నాడు, ఏదో ఒక చంద్రులు ఉన్నాడు, ఏదో ఒక పంచభూతాల్లో ఉన్నాడు అనేది కాదు. అంతటి ఇమిడి ఉన్నాడు అనమాట. వికృతమై ఉన్నాడు. కాబట్టి దైవ భావనం లేకుండా ఎవ్వరూ జీవించరాదు. దైవ భావన లేకపోతే హాం భావనే ఉంటుంది. దైవ భావన నువ్వు ఎప్పుడు మర్చిపోయినావో, ఏదో ఒక ఆసరం చేసుకున్నావు, ఒక చదువో శాస్త్రమో ఏదో ఒకటి, ఒక మాటనో పాటనో ఏదో ఒకటి. ఒక్కొక్కరికి కంఠం బాగుంటే కంఠానికి ఆకర్షిస్తారు, పాటలు బాగా పాడతాడని ఆకర్షిస్తారు. అది కొన్ని రోజులు నడిచి కంఠంకి ఏదో ఒక జబ్బు వస్తుంది. ఇది మాత్రం తప్పది. కంఠానికి కూడా ఏదో ఒక జబ్బు వస్తుంది, కంఠం పడిపోతుంది. అప్పుడు అందరు దూరం అయిపోతారు. కంఠం బాగుందని వచ్చిన వాళ్ళు కూడా అందరు దూరం అవుతారు. ఇంకొకటి ఏంటంటే భక్తి బాగుంది, భక్తి వలన బాగా పెరిగింది అనుకో, ఏదో ఒక రకమైన ఆనికి అహంకారం వచ్చి భక్తి చేడిపోతుంది, అందరూ దూరం అయిపోతారు. ఒక శక్తి వచ్చింది, శక్తి అంటే శక్తిని సంపాదన చేసుకున్నాడు. ఏ రకమో శక్తి వచ్చింది, ఆ శక్తి వలన జనం వచ్చింది, ధనం వచ్చింది, అంతా వచ్చింది. బంగారు వచ్చింది, ఎండి వచ్చింది, అంతా వచ్చింది, జనం వచ్చింది, సేవకులు వచ్చిండ్రు, రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, ఏనుగులు వచ్చినాయి. ఆ శక్తి ఎలాగను ఏదో అన్యకారం చేసి ఉంటాడు, ఆ అన్యకారం చేత అది ఆ శక్తి పడిపోతుంది. అదే దుర్దేశాల వలన శక్తి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎవరు దిక్కులేరు, ఎప్పటిలాగానే అయిపోతుంది. సూర్యుడు ఒక్కడు మూకు పడితే ఆ చీకటే మిగులుతుంది. సూర్యుడు ఒక్కడే చాలు. ఈ ప్రపంచంలో ఎన్ని దీపాలు తీసే అవసరం లేదు, ఎన్ని నక్షత్రాలు తీసే అవసరం లేదు, చంద్రుడిని తీసే అవసరం లేదు. ఈ అన్ని చంద్రుడు ఉండగానే చీకటి పడుతుంది. అన్ని నక్షత్రాలు ఉండగానే అవి కూడా ప్రకాశం ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఉండగానే కూడా చీకటి పడిపోతుంది, చంద్రుడు ఉండగా చీకటి పడిపోతాయి. మనం ఎన్నో లైట్లు వేసినా మళ్ళీ చీకటి పడిపోతుంది. కానీ ఒక్కటే జ్యోతి, అది ప్రకృతికి ఒకటే జ్యోతి, దానికి మించిన జ్యోతే లేదు. అదొక్కటే సూర్యుడు. ఆ సూర్యుడే ప్రపంచమంతా జ్యోతి. ఆయన వచ్చినాకనే మళ్ళీ చీకటి అంతా పోతుంది, మళ్ళీ ఎప్పటిలాగానే చీకటి పోతుంది. అలాగనే మన పరమాత్మని యొక్క భావనము ఎవరితో లేకుంటుందో వాడు ఎంత శక్తిమంతుడు కానీ, ధనవంతుడు కానీ, మాటకారి కానీ, మరి ఇంకా రకరకాలుగా ఉపాయమంతుడు కానీ, ఇవన్నీ శకుని మావ ఎన్నో ఉపాయాలు చేసిండు. తుదాక ఆ ఉపాయం పనికి రాకుండా పోయింది. అది సాగుకు దారితీసింది, సాగుకు తిరిగి దారితీసింది. దుర్యోధనుడు ఇంకా ఏమేమో చేతం అనుకున్నాడు, ఎవరి చేతికి రాకపోయినాడు అని. ఎవరెవరినైతే నమ్ముకున్నాడో, ఎవరెవరి బలం నమ్ముకున్నాడో, భీష్ముని బలం నమ్ముకున్నాడు, మరి దోర్ణాచార్య బలం నమ్ముకున్నాడు, ఇంకా కర్ణుని బలం నమ్ముకున్నాడు, ఇక ఆయన సైన్యం బలం నమ్ముకున్నాడు. అన్నీ తుదాకు అన్నీ పోయినాయి, ఒక్కడి మిగిలిండు, ఎవ్వరు లేరు, అన్నీ పోయినాయి. లాస్ట్కు పట్టెమంచం మీద పండుకునేవాడు రాదు కదా, పట్టెమంచం చక్రవర్తి కదా, పట్టెమంచం మీద పండుకునేవాడు కటికమైన నేల మీద పడి ఉన్నాడు. కాళ్ళు విరిగిపోయినాయి, నేల మీద పడి ఉన్నాడు, నడవనికి రాదు. తలకాయ బాగుంది, ఊపిరి బాగా ఆడుతుంది, కానీ కాళ్ళు లేవు, కాళ్ళు విరిగిపోయినాయి. భీముడు ఏం చేసిండే, కాళ్ళు ఎరగొట్టిండు. ఊగ చూస్తున్నాడు, అందరు చచ్చిపోయిన సావులన్నీ పీనులన్నీ చూస్తున్నాడు దుర్యోధనుడు. హాంకారం అనేది అలాగే ఉంది, హాం అనే భావం అలాగే ఉంది, కృష్ణుని మీద కోపం అలాగే ఉంది, పంచపాండవుల మీద కోపం అలాగే ఉంది. ఏమి తగ్గిలేదు, ఇంకా ఎక్కువైంది. కానీ కాళ్ళు లేవు, ప్రాణం దగ్గరకు వచ్చింది. ఏం చేయాలి, ఏం చేయలేక కృష్ణ పరమాత్మ పోయి, ఏం బావా అలాగను ఆరోగ్యంగా ఉన్నావా అంటే, ఏం ఆరోగ్యంగా ఉన్నా,
నేను హస్తినాపురం రాజ్యం ఏలాలనుకున్న చక్రవర్తిగా ఆ రాజ్యం నా చేతులకి వెళ్ళి జారిపోయింది, శక్తి పోయింది. ఇక నీవేమన్నా నాకు వరం ఇస్తానంటే నేను కోరుతా అన్నాడు. ఏం వరం కోరుకోవంటే, కలియుగంలో నేను మొత్తం భూమండాల చక్రవర్తిగా నేను పరిపాలించాలి అని అనుకున్న ఆ వరం అన్నాడు. అంటే అప్పుడు సదస్తు అంటే అప్పుడు ఏమైంది, ఒక మతంగా పెట్టుకొని మరి ఢిల్లీ పరిపాలించాడు సుల్తాన్గా. అది ఆ కోరిక పోయింది, కృష్ణ పరమాత్మ ఇచ్చింది. కలియుగంలో మళ్ళీ సుల్తాన్ అయి పుట్టి ఢిల్లీ పరిపాలించాడు, అది పోయింది. ఈ శకును నాకు ఇంకా పుల్లలు పెట్టే గుణం పోలేదు, మళ్ళీ నాకు జన్మిస్తావా అన్నదంట కృష్ణ పరమాత్మని. అంటే నీవు ఒక మతం స్థాపిస్తావు, నేనే దేవుడు అని చెప్పుకుంటావు పో, మళ్ళీ ఇంటింటికి తాకట్లు పెడతావని. అది మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఒక మతంగా తీసుకొని వచ్చిండు, ఇంటింటికి తాకట్లే పెట్టిండు. ఇంటింటికి ఇప్పటికీ ఆ తాకట్లు నడుస్తూనే ఉన్నాయి. దాని కాలం కూడా ముగిసిపోయింది, దగ్గర పడచ్చు. అందరూ కూడా ఇప్పుడు కలియుగంలో పుట్టిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళంతా కూడా, రాజ్యాలు వెళ్ళంతా కూడా ఆ కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్మను వరాలు పొందిన వాళ్ళే. కర్ణుడు నన్ను నా ముందట నా దేహానికి నిప్పంటి అన్నాడు. సరే నిప్పంటి, నీవు ఇప్పంటిస్తే సరే, నాకు ఇంతవరకు నేను అపకీర్తులే పడి చచ్చిపోయినా, నాకు ఏమన్నా విజయం ఉందా అంటే, మహావీరుడై పుట్టిండు, కలియుగం మహావీరుడై పుట్టిండు. ఎవరు? కర్ణుడు. మహావీరుడై పుట్టి అన్నదమ్ములు ఒకరికొకరు యుద్ధం చేసుకొని రాజ్యం గెలుచుకొని ఆ రాజ్యమంతా దానం చేసి లాస్ట్కు బంగారంగి ఉన్నది. ఆ బంగారంగిని కూడా ఆ కృష్ణ పరమాత్మునికి బాపన అంటే బ్రాహ్మణ రూపం వచ్చి ఆ బంగారు అంగిని కూడా దానం చేసుకున్నాడు. లాస్ట్కు మహావీరుడయ్యి జైన్ మతం స్థాపన చేసింది. ఎవరు? కర్ణుడు. జైన్ మతం స్థాపన చేసిన వాడు కర్ణుడు. అక్కడ ఆ యుద్ధంలో మనగళ్ళంతా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే. మరి భీష్ముడు సరిపోని పని అయింది, ఆయన అనుకున్న పని కాలేదు. ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు హస్తినాపురం, ఎక్కడ యుద్ధం కాకుండా ఉండాలని బ్రహ్మచార్యం కూడా ఒట్టు పెట్టుకున్నాడు. అన్నదమ్ములు భాగాలు ఉండరాదు అనుకున్నాడు, అది కుదరనే లేదు. బెరికి సంతానం, ఆ బెరికి సంతానం ఒకరు చెప్తేనేటట్టు లేదు. అది అల్లకల్లోనికి తెచ్చిండు, ప్రాణం పోతుంది. కృష్ణ పరమాత్మ మీద బాణాలు ఉపయోగించిండు ఆయన శక్తిని, అతనికి ఏమి చేయలేవు. అవి వచ్చి ఏనికి మళ్ళీపోయినాయి. ఏనికి మళ్ళీపోతే ఏంది ఇది ఇట్లా, నా శక్తి నాకు వెనక్కి తిరిగి వస్తుందని. అంటే నేనేం మానవుడం అనుకున్నావా? కృష్ణ పరమాత్మ అంటాడు, నేనేం మాధవుని అనుకున్నావా? నేను గొల్లోని అనుకున్నావా? నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, అంతా నేనే అని. అప్పుడు ఆయన తలలు అన్నీ చూపించాడు. నేను శివుణ్ణి, నేనే బ్రహ్మముని, నేనే జ్ఞానిని, నేనే అజ్ఞానిని, అందరూ కూడా నేనే. ఇక నీవేమనుకున్నావో, ఎట్లా భావించినావో, చేను పంటకు వచ్చేది కోయనికి వచ్చిన, ఇది ఏది దక్కదు, ఏ శాస్త్రం ఉండదు అని చెప్తున్నాడు కర్ణునికి. చేను పంటకు వచ్చింది, పాపం నిండింది, ఏదైనా పంటకు రావాలి కదా, ఏదైనా పాపం. దుర్యోధనుడు ద్రౌపదిని మానభంగం చేసిండు, అది ఏదైనా అదే అడ్డం వస్తుంది సావుకు. నీవు ఒక స్త్రీని మానభంగం చేసినావు సభలో, ఈ పాపం ఎలాగ నెరవేరును, ఎట్లా పోతుంది అంటే చెప్పుకునేటానికి వీలు లేకుండా పోయింది.
అన్ని జమగున్నాయి. కర్ణుని కూడా అన్ని శాపాలు జమగున్నాయి, ప్రాణం పోయింది. దుర్యోధన కూడా అన్ని శాపాలు జమగూడినాయి. అవి శాపాలు అహంకారం చేత జమగూడుకున్నటువంటి పాపాలు అవన్నీ. అవి ఏంటి సాగుకు మొత్తం సాగుకు మూలమై కూర్చున్నాయి. కాబట్టి కాలపురుషుడు అని, ఏ పురుషుడు అన్న కాలపురుషుడు. భగవంతుడు ఏమవుతాడంటే కాలపురుషుడు అవుతాడు. కాలపురుషుడు అయినప్పుడు ఎవరు తట్టుకోలేరు, ఇక ఏది తట్టుకోరు. ఈ సృష్టిలో ఏ వస్తువు ఎవరు, ఏ దేవతలు కూడా, త్రిమూర్తులు కూడా తట్టుకోరు కాలపురుషునికి. అతీతుడు అన్నమాట, త్రిమూర్తులకు అతీతుడు ఏకో నారాయణ. ముగ్గురు మూర్తులు అవతల ఉన్నాడు, 3 శక్తులు అవతల. మోక్షలక్ష్మి ఉంది. మోక్షలక్ష్మి ఇక్కడ లేదు. మోక్షలక్ష్మి అంటే మోక్షం ఇచ్చటానికి, మోక్షానికి పరీక్ష చేసి, భక్తులకు పరీక్ష చేసి భగవంతునికి దోలటానికి ఆమె అక్కడ ఆ బార్డర్లో ఉంటుంది, మోక్ష బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఏడ ఉండదు. ఆమె ఏం ధనం ఇచ్చేది కాదు, మరి దానం ఇచ్చేది కాదు, ధాన్యం ఇచ్చేది కాదు, జనం ఇచ్చేది కాదు, జనాకర్షణ కాదు, సంతానాకర్షణ కాదు, శాంతి ఆకర్షణ కాదు. ఆమె మోక్షానికే, ఎవరికే భక్తులు, భగవంతుని భక్తులకి భక్తి చేసిన వారికి పరీక్ష చేసి భగవంతుని దగ్గరికి తోలించేది ఆమెనే మోక్షలక్ష్మి అంటారు. మనము కొంచెం కొంచెం మామూలుగా ఏమైనా భావన చేస్తున్నాం. లక్ష్మీనారాయణ ఎప్పుడు కూడా వదలకుండా ఉంటారు, ఎప్పుడు జమ అయ్యే ఉంటారు. ఆయన ఒకటి, మనం మోటుగా లక్ష్మీనారాయణ, పార్వతి పరమేశ్వరులు ఎప్పుడు జమ అయ్యే ఉంటారు, జమగూడుకొనే ఉంటారు. బ్రహ్మ సరస్వతి దేవత జమగూడుకొనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇంద్రునికి ఒక భార్య ఉంటుంది, ప్రతి ఒక్క పురుషునికి ఒక భార్య ఉంటుంది. ఆ భార్య కూడా మరి సాధు సత్పురుషులకు కూడా ఒక భార్య ఉంటుంది. ఆదిమామునికి అనసూయదేవి ఉంటుంది. వశిష్ఠునికి ప్రతి ఒక్కరికి భార్యలు ఉంటారు, అందరు భార్యతో కూడుకొనే ఉంటారు. అంటే భార్య అంటే ఏంది? భార్య అంటే స్త్రీ కాదు, లక్ష్మీనారాయణ అంటే నారాయణమూర్తి ఒక నీడ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి నారాయణమూర్తి నీడ ఎక్కడ పోదు, ఆయన వెంబడే ఉంటుంది. పరమేశ్వరునికి నీడ పార్వతీదేవి, ఆమె కూడా ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది. ఆ నీడ అనేది పురుషోత్తం అనేది, నీడ అనేది పురుషోత్తం అనేది, నీడ అనేది పురుషోత్తం అనేది. ఆ రెండు కలిసి ఉన్నది ప్రకృతి వికృతి, ప్రకృతి పరమాత్మ, ప్రకృతి పరమాత్మ కలిసి ఉంటాయి. కాబట్టి మనకు తెలియక వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఎట్లా ఉంటారు అంటే కాదు. మనకు కూడా మన భార్య, నిజమైన భార్య మన నీడ. ఆడోళ్ళకు నిజమైన మొగుడు వాళ్ళ నీడ, మొగోళ్ళకు నిజమైన భార్య నీడ. నీ షష్ఠ ఇడవది, ఇక్కడ ఇడవది, అక్కడ ఇడవది. ఆమె వెంబడే పోతుంది, అక్కడనే పోతుంది. ఇడిపించుకోవాలనుకుంటాం, ఇడవది. ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఇడుస్తుంది? మోక్ష సామ్రాజ్యంలో ఇడుస్తుంది. ఇక్కడ యాద ఇడవది ఆ నీడ. మోక్ష సామ్రాజ్యం అంటే ఉత్తమ పురుషుడు, మనం ఉత్తమ పురుషుని చేరుకుంటే ఆ నీడ పోతుంది. అప్పుడు అంటే నీడలేని దేవుడు ఉన్నాడు, నీడలేని దేవుడు ఉన్నాడు. ఆ నీడలేని దేవుని చేరుకున్నప్పుడు మనకు ఆ నీడ రహితమైపోతుంది. అప్పుడు మనకు భార్య లేదు అని అనుకున్నాను. అంతవరకు భార్య ఉంటుంది. నేను ఈ భార్య కాదు, ఆ భార్య ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళకు కూడా మొగుడు కూడా, ఆ మొగుడు ఉంటాడు. నా మొగుడిని విడిచిపెట్టినని అంటారు చాలామంది. మొగుడిని విడిచిపెట్టి అంటే నీడని విడిచిపెడితే కదా మొగుడిని విడిచిపెట్టింది. ఆ నీడని విడిచిపెట్టి చాలా లోతుగా ఉంటాయి మన మాటలన్నీ. చాలా ఇది శాస్త్రాలు కావు, చాలా లోతులు ఉంటాయి. పరమాత్మ ప్రకృతి లోపల చాలా లోతులో ఉంటాయి, ఎవరికి అర్థం కావు. అయితే స్త్రీలు ఏం చేస్తారు? నా భర్త గురించి రాజనం పెట్టినాం, ఇది కాగితం ఇచ్చినా నేను ఇంకా అయిపోయింది, నాకు దూరమైనది. అది దూరమైతే నీడ దూరం అయ్యేలేదు, ఆ నీడ వెంబడే పోతున్నది. రాత్రికి పడుకుంటే అడగకుండా నీడ ఎవరు నిలవలేదు. భర్త స్త్రీలకు భర్త ఇవ్వలేదు, పురుషులకు స్త్రీ ఇవ్వలేదు. ఇది భార్య భర్తలు జమ అయ్యే ఉంటారు. భగవంతుడు సృష్టి కాలంలో అది చేసిండు.
ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పటి నుండి వచ్చింది. అదే అట్లా కాబట్టి ఇవన్నీ నిజమైన మాటలు, కొన్ని కావు. శక్తి అనేది ఏదో చాలామందిని చూసినాం, శక్తి సంపన్నం అయినరు. ధనం శక్తే, ఘనశక్తే, మాట శక్తే, ఏదంటే అది వచ్చింది. వాళ్ళు చేసుకున్న పుణ్యం కర్మ చేత, పుణ్యం చేత వచ్చింది. వాళ్ళు చేసిన పాపం చేత అంత పోయింది, ఏం లేకుండా పోయింది, ఏది ఉండేది కాదు. మనకు దిక్కు ఒకటే, దిక్కు ఒక్కడే దేవుడు, ఒక్కడే మనం రక్షించేవాడు. మనం లేకుండా పోతే మనవాడు, మనడు, పరమాత్ముడు అంతటా ఒకడే ఉన్నాడు, కనపడతాడు. వాడిని తెలుసుకోలేక మనము ఈ ప్రపంచమైన ప్రకృతి రోత ప్రపంచంలో మునిగి తేలుతున్నాం. ప్రపంచమంతా సీమ సఖ్యతని, అది కూడా రోతనే, అది ఎరుగుతుంది, అది కూడా దొడ్డికిపోతుంది. దానికి కూడా బాత్రూమ్ ఉన్నది, లాట్రూమ్ ఉన్నది. ప్రతి జీవికి గొర్రె మేక ఏదో గడ్డి తింటుంది, దొడ్డికిపోతుంది. ఇదంతా ప్రపంచం అంతా కూడా రోత ప్రపంచమే. దీన్ని తప్పించుకుంటే చాలా కష్టం, తప్పించుకునేది చాలా కష్టం. జీవించాలంటే ఏదో తినాలంటే ఏదో దొడ్డికి పోవాలి, తప్పది. రోత ఉంటుంది, మనిషి ఉన్నతోనే రోత ఉంటుంది. ప్రపంచం అంతా ఇలాగ రోత ప్రపంచం. ఎన్నాళ్ళు పుట్టి సచ్చినా రోత ప్రపంచమే, పుట్టి సచ్చిన రోత ప్రపంచం. దీన్ని తప్పించుకోవాలంటే క్రమేణంగా ఒక పారి మనం చేసేసారు. చిన్నగా ఇడుచుకుంటూ రావాలి. ఇంక అంతా కూడా ఇచ్చేటానికి శక్తి వస్తుంది. మొట్టమొదలు 3 పూటలు పోయి 2 పూటలు చేసుకోవాలి, 2 పూటలు పోయి 1 పూట చేసుకోవాలి, 1 పూట చేసిపోయి అల్పాహారం చేసుకోవాలి, అల్పాహారం చేసుకుపోయి పాలు తాగాలి, పాలు తాగిన పాల మీద నిలబడితే చల్ల తాగాలి, చల్లదేవి నిలబడితే నీళ్ళు తాగాలి, నీళ్ళు ఏమైనా నిలబడితే గాలి మీద ఉండాలి, గాలి మీద ఎప్పుడు ఉన్నదంటో గాలిని కూడా వదిలేసేయాలి. ఇలాగ ఒక్కొక్కటి క్రమేణంగా జీవరాశ్యం. ఇది జీవరాశ్యం. ఏం రాశ్యం అంటే జీవరాశ్యం. ఇలాగని మనం ఇడుచుకోవాలంటే ఇలాగ ఉన్నది. మరి కలుపుకోవాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అలవాట్లు, అన్నీ మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ పెద్ద నరకం ఈ అలవాట్లని మొత్తం అయితే పెద్ద నరకం, ఏం చేయలేని నరకం అయితే. ఒకటొకటి వేసిన వాడు అలకగా అవుతాడు, ఒకటొకటి జమ చేసుకున్నవాడు కొండంత బరువు అవుతాడు. కొండంత బరువు మోస్తావా, లేకుంటే చెత్త పుల్లలకు అవుతావా, కొండంత బరువు పెట్టుకుంటావా, నీ ఇష్టం. అది నీ బాధ్యతే, నీ మోసేవాడు నీ ఇష్టం. ఎన్ని మామూలు చేసుకో, ఎన్ని మోసుకొని తిరుగు. చాలామంది నిష పదార్థం మత్తు మాంసం ఇవ్వకుండానే తినే చచ్చిపోయేది. ఏం మిగిలింది వాళ్ళకు? ఆ అలవాటే మిగిలింది. అలవాటుకి ఏమైంది? పొరపాటు అంటే ఏంది? జన్మయేతు. పొరపాటు అంటేనే జన్మయేతు. అలవాటు ఏమైంది? అలవాటు జన్మయేతు అయింది. అలవాటు పొరపాటు అన్నది ఏంటంటే జన్మయేతు. జన్మయేతు అంటే ఏంది? పాపభారం. జన్మయేతు అంటే పాపభారం. అలవాటు పొరపాటు అంటే అలవాటు చేతనే జన్మకు వచ్చింది, అలవాటు చేతనే జన్మ వచ్చింది, అలవాటు చేతనే జన్మ వచ్చింది. నువ్వు ఎత నేర్చినవు, తిరగ నేర్చినవు, అన నేర్చినవు, నడవ నేర్చినవు, కర్మ అనుభవించ నేర్చినవు, దుఃఖపడ నేర్చినవు, బాధపడ నేర్చినవు. కాబట్టి అలవాటే పొరపాటు. ఆ అలవాటు పొరపాటు అయినప్పుడు ఆ పొరపాటు నీవు చేసుకున్నావు కాబట్టి అది నీవు అనుభవించవలసింది. అలవాటే పొరపాటు అంటే పొరపాటు అనేది జన్మహేతువు అని అర్థం. మేము పెద్దలు ఇది చిన్నగా చేసిండు. అలవాటు పొరపాటు రా, చెడ్డ అలవాటు పొరపాటు అంటే సత్కర్మని మానమంటలేదు. సత్కర్మని అన్నిటికీ నీకు సాటి ఇచ్చేది, సత్కర్మ నీకు మేలు చేసేది, సత్కర్మ నీకు దారి చూపేది. కానీ దుష్కర్మ రోజు ఇంత దుష్కర్మ తీసుకుంటూ రావాలి, సత్కర్మ రోజు ఇంత మనం చేసుకుంటూ రావాలి. సత్కర్మ చేసుకుంటూ రావాలి, దుష్కర్మ ఇచ్చుకుంటూ రావాలి. అంటే మంచి మాటలు ఆడుకుంటూ రావాలి, చెడ్డ మాటలు ఇచ్చుకుంటూ రావాలి.
మంచి అలవాట్లు ఇరుచుకుంటూ రావాలి, చెడ్డ అలవాట్లు ఇరుచుకుంటూ రావాలి, మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకుంటూ రావాలి. ఇదే అంటారు. ఒకటి నీకు మంచి అలవాటు అంతా నీకు మేలు చేస్తుంది, చెడ్డ అలవాటు నీకు కష్టం పాలు చేస్తుంది. కాబట్టి ఇది మనం చేసే కాలము ఇప్పుడు మనకు ఎందుకంటే జన్మం ఎత్తినందుకు ఒట్టే కాలం అంతా పోతుంది. రోజు తినాలి, రోజు తాగాలి, తాగపోతే ఉండను, తినకపోతే ఉండను. ఈ రెండే పనులు వచ్చినాయి, మళ్ళీ ఇంకా పని కూడా లేదు. ఈ పని లోపల అలాగనో కాలం గడుపుకున్నా చచ్చిపోయినాడు. ఏం లాభం ఉంది? ఏమీ లాభం లేదు. మరి అదే కాలంలోనే చదువుకొని ఇంజనీర్ అయిండు, కోట్లు సంపాదిస్తున్నాడు. అదే కాలంలో తాగి ఊగ చచ్చిపోయాడు, తిని ఊగ చచ్చిపోయాడు, తిరిగి ఊగ చచ్చిపోయాడు, ఒర్రి ఊగ చచ్చిపోయాడు. అదే కాలంలోనే దైవభక్తుడైండు, గురువు అయిండు, వేలాది మందికి బోధ చెప్పిండు. అదే కాలంలోనే లోకాన్ని మార్చేసిండు, అదే కాలంలోనే లోకాన్ని ఉద్ధరించిండు, అదే కాలంలోనే లోకానికంతా మేలు చేసిండు. ఒక మనిషి అదే కాలంలో లోకాన్ని నాశనం చేసిండు, లోకాన్ని అంతా పాడు చేసిండు, లోకాన్ని అంతా హీనంగా చేసిండు, లోకాన్నంతా మొత్తం కష్టాల పాలు చేసిండు. అదే కాలం, ఇదే రాత్రి, ఇదే పౌలు, ఇదే 24 గంటలు, ఇదే 60 గడియలు, ఇదే 8 జాములు. అప్పటి కాలం జాములు అంటే 8, గడియలు అంటే 60, గంటలు అంటే 24, గంటలు 24, 60 గడియలు, 24 గంటలు, 4 జాములు, 8 జాములు, 4 జాములు పగలు, 4 జాములు రాత్రి, 8 జాములకు ఒక రోజు. అప్పటి కాలంలో జాములు అంటుండ్రు, అప్పుడు జాము కాలం అంటుండే. 8 జాములు కావు ఒక దినం, 60 గడియలకు ఒక దినం, 60 గడియలకు ఒక గడియ, 60 గడియలకు ఒక గడియ, 60 గడియలకు ఒక దినం. ఇలాగ అప్పటి కాలంలో అలాగున్నది. గడియలకు 7 గడియలన్నరకు ఒక జామ్. ఆ కాలంలో 3 గడియలకు ఒక గంట. ఇప్పుడు ఆ కాలంలో ఇలాగ నడిచిపోయింది. ఇదంతా అయిపోయింది. మనమంతా కూడా కాలపురుషుని కాలు కింద పడి నగిలి ఏ పాతాళ లోకం పోతామో, దేవుడు ఆడున్నాడా, దేవుడు ఈడున్నాడా అంటే మనము ఉండేది ఆడనో ఏమో, ఎక్కడ పడిపోతామో, యా నీళ్ళలో పడిపోతామో, యా మట్టిలో పడిపోతామో, యా చెట్టు కింద పడిపోతామో, యా దానికి యాక్సిడెంట్ అయిపోతామో, యా రోగం పాలైపోతామో, ఏ హాస్పిటల్లో చచ్చిపోతామో, ఏ పోత చచ్చిపోతామో, ఎక్కడ దస్తామో, ఏ తుఫాన్లో దస్తామో, ఏ భూకంపంలో దస్తామో. మనం ఇదంతా అనాది స్వరూపం జీవి. ఇది అనాది కాలంలో అనాది జీవి. ఇది అనాది చక్రంలో పడ్డాం మనం. ఏం చక్రంలో అంటే అనాది చక్రంలో పడ్డాం. అంటే ఎక్కడ చచ్చిపోతామో, ఎక్కడ ఇరుక్కుంటామో, ఏ కష్టంలో ఇరుక్కుంటామో, ఏ జైల్లో ఇరుక్కుంటామో, ఏ తప్పులు ఇరుక్కుంటామో, ఏ ఉరిశిక్ష పాలవుతామో ఎవరికి తెలియదు. ఎవరు చేసిన కర్మ వాడు అనుమతించవలసిందే. ఎవరు ఆదురా. నీకు ధనం అడ్డం రాదు, జనం అడ్డం రాదు, రాజ్యం అడ్డం రాదు, రారాజులు కూడా అడ్డం రారు కర్మకు. నీవు కర్మబంధంలో పడిపోయినావు. నువ్వేది కానీ కూడా ఏం చేయనికే రాదు. దైవాన్ని ఎప్పుడూ దైవభావం ఉంచుకో, ఈ ప్రపంచంలో గెలుస్తావు. దైవం తప్ప ఇంకొకటి లేదనుకో, ఈ ప్రపంచంలో గెలుస్తావు. నీవు ఏ బలం చూసుకున్నా ఏ బలం నీకు సరిపోదు, అడ్డం రాదు. కాలగతిలో కలిసిపోతుంది. కాబట్టి మనం జీవుడు అనగానే అనాది స్వరూపం అని అర్థం. జీవుడు అంటే ఏంది? అనాది స్వరూపం. కళ్ళ ఆధారమైన ఉంది, నాడి ఆధారమైన ఉంది, నాలిక ఆధారమైన ఉంది, చెవుల ఆధారమైన ఉంది, చర్మం ఆధారమైన ఉంది, ఇంకా రకరకాలుగా గుండె ఆధారం మీద, కిడ్నీల ఆధారం మీద, ఇవన్నీ ఆధారం మీద, కాళ్ళ ఆధారం మీద, చేతుల ఆధారం మీద, తల ఆధారం మీద, గొంతు ఆధారం మీద, నాలిక ఆధారం మీద, రకరకాలుగా చెవుల ఆధారం మీద, ఇవన్నీ ఆధారం మీద మనం జీవిస్తున్నాం. ఇందులో ఏదో ఒకటి పుట్టుకోపోతే మనకు అయిపోయి అనాది జీవులం.
ముక్కు పోయిన కష్టమే, కళ్ళు పోయిన కష్టమే, చెవులు పోయిన కష్టమే, కాళ్ళు పోయిన కష్టమే, చేతులు పోయిన కష్టమే, ఇవాళ యాక్సిడెంట్ అయినా కష్టమే, రోగం వచ్చి నడుము పడిపోయినా కష్టమే, ఎన్నుపూస విరిగిపోయినా కష్టమే, ఎన్నుపూస విరిగిపోతే ఇంక పనికే రాడు, ఏ వైద్యం పనికిరాదు. ఇది ఆలంలో అనాది జీవులలో చిక్కుకున్నాము. నేను అనుకుంటా కూర్చున్నాము. అనాది జీవులలో చిక్కుకున్నాం. అనాది జీవి అంటే అనాది, జీవుడు అంటేనే అనాది, అన్నిటి మీద ఆధారపడి జీవించేదే జీవుడు అని అర్థం. అన్ని వస్తువులు 25 ఇంద్రియాలు, ఇంకా ఎన్నెన్నో శక్తులు మన లోపల, పంచభూతాలు, దిక్కు దేవతలు, ఎన్ని ఆధారం ఉంటే జీవుడు ఒక దేహం అన్నమాట. ఇందులో ఏదో ఒకటి పోయినా సరైన పద్ధతిలో ఉండలేదు. ఇక అనాథ స్వరూపం అన్నమాట. కాళ్ళు లేదు, అనాథ స్వరూపం. కళ్ళు లేవు, అనాథ స్వరూపం. చెవులు లేవు, అనాథ స్వరూపం. గుండె బాగలేదు, అనాథ స్వరూపం. నాడి నుంచి నడుస్తలేదు, అనాథ స్వరూపం. చర్మానికి ఏదో యాద వచ్చింది, అనాథ స్వరూపం. ఇక నాలుకకి ఏదో వచ్చింది, అత్తి వచ్చింది, అనాథ స్వరూపం. ఇవన్నీ కూడా అనాథ స్వరూపమే. జీవుడు అంటేనే అనాథ స్వరూపం. ఏదైనా ఉంటుంది, జీవుడు అంటే అనాథ స్వరూపం. జీవుని నుండి దేవస్వరూపానికి పోవాలి మనం, అంటే చాలా కష్టపడాలి. ఇవన్నీ మనం వదులుకోవాలి. దైవభావనలో జీవించచ్చు. ఎంత గొప్ప వస్తువు ఉండుకోకో దైవభావన జీవించు. ఎంత జనం మంది ఉండని దైవభావన, జనం ఉండేటోళ్ళు కాదు, దైవభావన జీవించు. సత్యసాయిబాబు కోట్లాది మంది, సత్యసాయిబాబు ఎక్కడ పోయినో కోట్లాది మంది ఎక్కడ పోయారు, అది తెలియదు. ఇది ఎట్లా ఉంది? ప్రళయం ఇది, ప్రళయకాలం. కాలం అనేదే ప్రళయ స్వరూపం. ఎప్పుడు ఇరిగిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఇరుగుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. మనం అనుకున్న పనులు ఎప్పుడు అవుతావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. అనుకున్నప్పుడు అంతో సంతోషపడతాం, బాగా అయిన పని, నేను అనుకున్న పని ఆయన. మళ్ళీ అనుకున్న పని అంటే యథార్థం ఉండడానికి మళ్ళీ దానికి ఏదైనా ఇరుగుడు పోతుంది. కానీ నేను అనుకున్నది మంచిగా అయిందే పోతాయి, ఇది బాగా కదా పనికి రాకుండా బాగా ఇరిగిపోయానప్ప, ఎట్లా చేయాలను. అంటే మనకు పిల్లలు పుడతారు, ఎంతో సంతోషంగా ఉన్నాం. పుట్టుకుని ఏమన్నా అయితే మనం భరించలేనటువంటి కష్టాలు ఉంటాయి. ఇవన్నీ గింతే. వస్తేనేమో ఈ సంతోషం, పోతే దుఃఖం. వస్తే సంతోషం, పోతే దుఃఖం. సద్గురు మహారాజ్కి జై. దత్ ఏక నిరంజన ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః. ఒకటే దేవుడు, ఒకటే భావనమై ఉండండి. దేవతలు ఎందరో ఉండడానికి చెప్పులు చెప్తారు, ఏది చెప్పినా అదే. ఎన్ని లేవు, ఒకటే ఉన్నాడు, ఒకడే ఉన్నాడు.